బ్రేకింగ్ న్యూస్ పోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథ్ను చర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా విచారణ ఖైదీలు ఉండే బ్యారెక్ అనే ఆయనకు కేటాయించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్కు కోర్టు 2 వారాలు రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు శనివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో భగీరథ్ను చర్లపల్లి జైలుకు తీసుకువెళ్లారు. జైలు అధికారులు దాదాపు గంట పాటు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. తర్వాత నేరుగా విచారణ ఖైదీలు ఉండే బ్యారెక్కు తరలించారు. భగీరథ్కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. అయితే భగీరథ్ను ఉంచిన బ్యారెక్లోని విచారణ ఖైదీలకు కాకుండా ఇతర ఖైదీలు ఎవరు అటువైపు వెళ్లకుండా ఏర్పాటు చేశారని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారని సమాచారం. ఇక జైల్లో ఖైదీలకు రోజువారీగా ఇచ్చే అల్పాహారం తీసుకోలేదని, ఆదివారం పెట్టే మాంసాహార భోజనాన్ని తినలేదని సమాచారం. జైలు క్యాంటీన్ నుంచి తెప్పించుకున్న పాలు, బ్రెడ్ తిని సరిపెట్టుకున్నట్లు తెలిసింది. కాగా భగీరథ్ కేసులో దర్యాప్తు, సేకరించిన ఆధారాలు, నిందితుడి నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు, సేకరించాల్సిన ఆధారాలపై సిట్ అధికారి, ఇతర ఉన్నతాధికారులు ఆదివారం సమీక్షించారు. భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ను సాంకేతిక ఆధారాల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించాలని నిర్ణయించారు. బాధిత బాలిక తల్లి వాంగ్మూలం నమోదు సమయంలో న్యాయస్థానంలో అందజేసిన సాక్ష్యాధారాలను కూడా FSLకు పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక బండి భగీరథ్ను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని, 19న కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. భగీరథ్ అరెస్ట్, రిమాండ్ హడావుడిగా జరిగిన నేపథ్యంలో ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించలేకపోయామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక వివరాలు, ఆధారాలు లభించే అవకాశం ఉందని వివరించారు. బాధితురాలు ఫిర్యాదులో ఆరోపణలు చేసిన ప్రదేశాలకు నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ సైతం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న మాజీ జర్నలిస్ట్ సంగప్ప, కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని భగీరథ్పై పోలీసులు BNS 64లోని 2వ సెక్షన్ జత చేశారు. ఈ నేపథ్యంలో నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా బాధితురాలి వాంగ్మూలం మేరకు ఇప్పటికే భగీరథ్పై భారతీయ న్యాయ స్మృతి 7475 పోక్సో చట్టం సెక్షన్ 5లోని 1వ రెడ్ వవిత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ పోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథ్ను చర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా విచారణ ఖైదీలు ఉండే బ్యారెక్ అనే ఆయనకు కేటాయించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్కు కోర్టు 2 వారాలు రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు శనివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో భగీరథ్ను చర్లపల్లి జైలుకు తీసుకువెళ్లారు. జైలు అధికారులు దాదాపు గంట పాటు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. తర్వాత నేరుగా విచారణ ఖైదీలు ఉండే బ్యారెక్కు తరలించారు. భగీరథ్కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. అయితే భగీరథ్ను ఉంచిన బ్యారెక్లోని విచారణ ఖైదీలకు కాకుండా ఇతర ఖైదీలు ఎవరు అటువైపు వెళ్లకుండా ఏర్పాటు చేశారని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారని సమాచారం. ఇక జైల్లో ఖైదీలకు రోజువారీగా ఇచ్చే అల్పాహారం తీసుకోలేదని, ఆదివారం పెట్టే మాంసాహార భోజనాన్ని తినలేదని సమాచారం. జైలు క్యాంటీన్ నుంచి తెప్పించుకున్న పాలు, బ్రెడ్ తిని సరిపెట్టుకున్నట్లు తెలిసింది.
కాగా భగీరథ్ కేసులో దర్యాప్తు సేకరించిన ఆధారాలు, నిందితుడి నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు, సేకరించాల్సిన ఆధారాలపై సిట్ అధికారి, ఇతర ఉన్నతాధికారులు ఆదివారం సమీక్షించారు. భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ను సాంకేతిక ఆధారాల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించాలని నిర్ణయించారు. బాధిత బాలిక తల్లి వాంగ్మూలం నమోదు సమయంలో న్యాయస్థానంలో అందజేసిన సాక్ష్యాధారాలను కూడా FSLకు పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక బండి భగీరథ్ను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని, 19న కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. భగీరథ్ అరెస్ట్, రిమాండ్ హడావుడిగా జరిగిన నేపథ్యంలో ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించలేకపోయామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక వివరాలు, ఆధారాలు లభించే అవకాశం ఉందని వివరించారు. బాధితురాలు ఫిర్యాదులో ఆరోపణలు చేసిన ప్రదేశాలకు నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ సైతం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న మాజీ జర్నలిస్ట్ సంగప్ప, కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని భగీరథ్పై పోలీసులు BNS 64లోని 2వ సెక్షన్ జత చేశారు. ఈ నేపథ్యంలో నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా బాధితురాలి వాంగ్మూలం మేరకు ఇప్పటికే భగీరథ్పై భారతీయ న్యాయ స్మృతి 7475 పోక్సో చట్టం సెక్షన్ 5లోని 1వ రెడ్ వవిత్ 6 కింద కేసులు నమోదు చేశారు.